హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పల్లవి డైరీ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియో. ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్ పులావ్ చేశానండి, సండే స్పెషల్. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక గిన్నె అన్న కడాయి అన్న లేదా రైస్ కుక్కర్ అన్న, మీరు ఒకవేళ చేయాలనుకున్న రైస్ కుక్కర్లో అయినా పెట్టవచ్చు. సో ఈరోజు వచ్చేసి నేను ఈ గిన్నెలో చేస్తున్నాను. సో దీంట్లో మనం ఒక స్పూన్ గీ ఆర్ ఆయిల్ లేదా బటర్ అన్న ఆయిల్ అన్న వేయచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ బటర్ 1 స్పూన్ బటర్ 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, ఒకవేళ మీ దగ్గర ఉంటే అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇవి కూడా మీరు సాజీరా ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న మసాలా దినుసులతో నేను ఈరోజు డిష్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఎవరైతే మసాలా తక్కువ తినాలనుకునే వాళ్ళు మీ చాయిస్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మనం మసాలా దినుసులు ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ముందుగా ఇప్పుడు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము. అవి వచ్చేసి ఇప్పుడు మనకి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా అట్లాగే మనం అది కలిపి పక్కన పెట్టేసేయాలి. సో ఇలా అయ్యాక తర్వాత మనం కొంచెంసేపు అయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మీకు కావాలంటే జీడిపప్పు ముందుగానే వేసుకోవచ్చు ఆనియన్స్ కన్నా ముందు. సో అది మనకు ఆయిల్లో ఫ్రై అయ్యాక కలిపి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. సో ఇలా ఇక్కడ మనకు ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది వేసాక మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఆయిల్ అది దగ్గర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మష్రూమ్స్ వేసుకోండి. సో మష్రూమ్స్ అనేది మనకి ఎంత హెల్తీ ఫుడ్ మనకి అంతా తెలుసు. సో మనకి ఇక్కడ దగ్గరలో మనకి కిరాణా షాప్స్లో కానీ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కావాలంటే మంత్లీ వీక్లీ అయినా మీరు ప్రిఫర్ చేయండి. దీనివల్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. సో ఇలా ఆయిల్లో కొంచెం మగ్గేదాకా మనము ఉంచినాక తర్వాత టమాటోస్ వేయాలి. మీకు కావాలి అనుకుంటే టమాటో ప్యూరీ కూడా మీరు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి డైరెక్ట్గా టమాటోస్ వేస్తున్నాను. సో అది టమాటోస్ మష్రూమ్స్ దగ్గరగా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సో అవి ఒకసారి మనం కలిపి దగ్గరగా ఫ్రై చేసుకునేదాకా పెట్టుకొని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి. ఇక్కడ వచ్చేసి నేను ఇవి వేస్తున్నాను. అన్నీ మనం ఒకటేసారి కలిపి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసుకోండి. ఇవి వేసాక కూడా కొంచెం సేపు మనకు మళ్ళీ ఆయిల్లో కూడా ఇవి ఫ్రై అయ్యాక 1 కప్ పెరుగు అనేది మీరు యాడ్ చేసుకోండి. 1 కప్ చిన్న కప్ బౌల్ కర్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది కర్డ్ యాడ్ చేశాక మనం వచ్చేసి ఇక్కడ ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నాము. సో అది కూడా కలిపి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోండి. ఈ కర్డ్తో కలిపిన ఈ మొత్తం మష్రూమ్ది ఇంగ్రీడియంట్ అంతా ఒకసారి ఆయిల్ అది దగ్గరికి ఇట్లా బాయిల్ అయ్యేదాకా పెట్టుకున్నాక ఇప్పుడు మనం బాస్మతి రైస్ అండి ఇక్కడ నేను వచ్చేసి రెడీ చేసుకుంది. ఇది ఒక 1 అవర్ ముందు మనము కడిగి పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్లాస్ బాస్మతి బియ్యం పెట్టుకున్నానండి. 1.5 గ్లాస్కి ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఒకవేళ మీరు 1 గ్లాస్ కనుక రైస్ ప్రిఫర్ చేసి ఉంటే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ కనుక సరిపోవట్లేదు అని అనుకుంటే ఒక 1/4 అంత వాటర్ యాడ్ చేసుకోండి చాలు. బాస్మతి రైసే కాబట్టి కొంచెం అందుకే ఒక 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోండి, ఈజీగా మనకు కుక్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్లాస్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి. సో ఇలా వాటర్ పోసాక ఒకసారి మనకి బియ్యం మెతుకు విరగకుండా అది దగ్గరికి
ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి. అది అంతా మసాలా అదంతా కలిసేటట్టుగా రైస్కి అంతా. మనం వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఎక్కువ ఆన్ చేసేసి మనకు అది బాయిల్ అయ్యేదాకా మంట పెద్దగా పెట్టేసేయండి. అది ఇప్పుడు దగ్గరికి ఒక 80% దాకా కుక్ అయ్యాక అప్పుడు మనం స్టవ్ సిమ్లో ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించేసేద్దాము. ఒక 10 మినిట్స్ ఆవిరిలో పెడతాం, దానికి సిమ్లో పెట్టేసేయండి స్టవ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకి రైస్ కుక్ అయిందండి. ఇప్పుడు ఓవర్ఆల్గా ఇప్పుడు మనకి రైస్ ఎలా కుక్ అయిందో ఒకసారి చూద్దాము. చూడండి, ఇప్పుడు రైస్ అనేది మనకి మెతుకు చూస్తేనే మనకు తెలుస్తుంది రైస్ మంచిగా కుక్ అయింది. ఒకసారి మనకి ఓవరాల్గా కూడా చెక్ చేద్దాము రైస్ ఎలా ఉందనేది. చూడండి, అంతా పొడి పొడిగా రైస్ బాగా కుక్ అయింది. మనం తీసుకున్న టెస్టర్కి వాటర్కి రైస్కి అన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ పులావ్ మనము మసాలా గ్రేవీతోని అయినా కానీ లేదా పెరుగు రైతాతోనైనా మనము పెట్టుకొని తినొచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను రైతా ప్రిఫర్ చేశాను. సో ఇదండి. సో నేను చేసిన ఈ పులావ్ మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.